మౌనంగా రోధిస్తున్న మాదన్నపేట రోడ్లపై నడవాలంటే వణికిపోతున్న వర్మతోట కాలనీ వాసులు, చేతులెత్తేసి నర్సంపేట మున్సిపాలిటీ అధికారులు. అబ్బబ్బా, రోడ్డు చూసారు ఎట్లుందో, మంచిగా ఇది చేయొచ్చు, దాంట్లో అంటగా నూనె పోయొచ్చు. చూడండి ఎంత ఎట్లా ఉన్నాయో. అటు బళ్ళేసుకెళ్ళలేరు, నడవలేరు, దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇదిగో పాపం చూడండి ఎంత కష్టం వచ్చింది చూడండి పాపం, బతుకమ్మ తీసుకెళ్ళాలంటే. అయ్యయ్యో, ఇంకా వర్షం పడితే ఇంకా అంతే పరిస్థితి కదా, ఇంకా ఏ గుంట ఆడుందో కూడా కనపడదు. తెలంగాణ ఆడపడుచులు అత్యంత ప్రీతికరమైన బతుకమ్మ పండుగ దసరా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పాఠశాలకు వెళ్ళిన, కళాశాలకు వెళ్ళిన విద్యార్థులు ఇంటికి వచ్చి పండుగలు జరుపుకునేందుకు నర్సంపేట పట్టణానికి వచ్చిన గ్రామంలో ఆయా కాలనీల్లో పేరుకుపోయిన మట్టి రోడ్లు, ప్రధాన రహదారి వెంట ఉన్న బురద రోడ్లను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. మెగా సిటీగా స్వచ్ఛ నర్సంపేటగా నర్సంపేట మున్సిపాలిటీకి ఒక పేరు వచ్చే తరుణంలో అంతర్గత రోడ్ల దుస్థితి చూసి మెగా సిటీ కాదు కానీ మురికి సిటీగా అవతారం ఎక్కిందని మహిళలు బురదెత్తిపోస్తున్నారు. అంగడి రోడ్లో నిర్వహించే బతుకమ్మ పండుగకు కొత్త